భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ కొంచెం నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. ప్రస్తుతానికి అతను పొత్తుల్లో క్లారిటీ లేదు. పొత్తులో అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ ఒకడు ఖచ్చితంగా ఉన్నాడు పాపం. బీజేపీ ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ బీజేపీ వాళ్ళైతే మేమేం చెప్పలేదు, మా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పేసి మేము ఎవరితో మాట్లాడలేదు పొత్తు గురించి. అలా ఉండగా కాంగ్రెస్ వాళ్ళతో బిహైండ్ ద సీన్ మంతనాలు అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ని, బీజేపీని, సిపిఐని అందరినీ కలుపుకుని ఎలా వెళ్తారు ఈయన? అది కుదరదే. ఇప్పుడు కాంగ్రెస్ అయినా పట్టుకోవాలి, బీజేపీ అయినా పెట్టుకోవాలి. సరే, కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ని ఇండిపెండెంట్గా పెట్టి వాళ్ళు వేరేగా పోటీ చేస్తారేమో. పోటీ చేస్తారంటే షర్మిలా గారిని తీసుకొచ్చి అలా పెడదాం అనుకుంటున్నారు. దానివల్ల ఈయన వచ్చే ఓట్లే ఇప్పుడు డివైడ్ అయిపోతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీలి అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలా వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా దమ్ము పెట్టే పని చేస్తారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళు డబ్బులు అవి కూడా డీకే శివకుమార్ వాళ్ళు పెడతారు. పెట్టి షర్మిలాను ముందు పెట్టి చేశారు అనుకోండి, దిగారు అనుకోండి గట్టిగాను. అది మంచి అవకాశం కాంగ్రెస్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్లో పూర్వకాలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొడుగు ఉన్నారు, ఇంకా పాములు, కాంగ్రెస్ పాములు ఇంకా బతికే ఉన్నాయి. ఆ ఏరియాలో చాలామంది కాంగ్రెస్ ఓట్లు పడతాయి. దానికి ఎవరికి నష్టం? దానివల్ల బాబు గారికి నష్టం. సో బాబుకు రావాల్సిన ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ లాగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలికైపోతుంది. అదే మరి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటో మాకు ఇంకా బాధపడలేదు. మరి అతను చాణక్యుడే. చూద్దాం ముందు ఏం చేస్తారో చూద్దాం. జై శ్రీరామ్.